స్వరము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథునిచే అమితముగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ పాస్కా 6వ ఆదివారపు వాక్య పరిచర్యకై ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి గ్రంథ పఠనాలు సమస్యలు వాటి పరిష్కారం అనే అంశంపై కేంద్రీకృతమై ఉన్నాయి. అయితే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు సహజం. బాధలు కష్టాలు వస్తూనే ఉంటాయి. సమస్యలు లేకుండా సమాజంలో సహజీవనం అనేది చేయలేం. కావున మరి సమస్యల పరిష్కారానికై ఒక్కొక్కసారి మిత్రులను బంధువులను మనం ఆశ్రయిస్తుంటాం. వారి యొక్క సలహాలను అడగాలనుకుంటాం. ఈ సమస్యలు తీరగానే మరొక సమస్య ఎదురవుతుంది. కారణం, మనం మనుషులకు ముందు నమ్ముతాం, మనుషులకు ముందు మనము ప్రాధాన్యతనిస్తాం, వారి తర్వాతనే దేవుని చెంతకు వెళతాం. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అనేక సార్లు మనము తీసుకునే నిర్ణయాలు విఫలీకృతమవుతాయి. అవి సరైనటువంటి నిర్ణయాలు కాకుండా మిగిలిపోతాయి. మరి ఈనాటి గ్రంథ పఠనాల ద్వారా అదే అంశాన్ని పరిశుద్ధ గ్రంథ పఠనాలు మనకి బోధిస్తూ ఉన్నాయి. ముందుగా మనం చూసినట్లయితే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, శరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథంలో చూస్తే 40వ అధ్యాయం పవిత్ర వచనములు 2 నుంచి 4 వరకు చూస్తే, మాతృగర్భము నుండి భూగర్భములో చేరినంత వరకు కూడా మనుషులకు నరులకు బాధలు తప్పవంట. అదే విధముగా ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదర, సింహాసనము మీద కూర్చుని వాడి నుండి మట్టిలో పొరులాడు దరిద్రుని వరకు కూడా ఈ యొక్క కష్టాలు బాధలు తప్పవు. రాజవస్త్రాలు ధరించి కిరీటంలో ధరించిన వాడి నుండి నిరుపేద వరకు కూడా ఈ బాధలు కష్టాలు అనేవి నిరంతరము తాండమవుతూనే ఉంటాయి. అయితే దైవ ప్రజలారు, ఈనాటి మొదటి పట్టణాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే ఇక్కడ మనకు ఇంకో సమస్య ఉంది. ఏంటంటే సున్నతి సమస్య. ఎవరు తీసుకోవాలి, ఎవరు తీసుకోకూడదు. ఈ సనాతనమైనటువంటి ఇజ్రాయేలు సంప్రదాయ ప్రకారం సున్నతి పొందిన వారు తర్వాతనే ప్రతి పురుషుడు ఇజ్రాయేలు సంఘంలో చేరుతాడు, సభ్యులుగా చేరుతాడు. అలానే సున్నతి పొందిన వాటి నుండి ఆ దినము నుండి యూదుల మత చట్టాన్ని విధిగా పాటించాలి. అయితే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఆనాటి యూదులు మోసే ధర్మశాస్త్రాన్ని 10 ఆజ్ఞల కంటే ఎక్కువగా పాటించేవారు, ఉన్నతముగా భావించేవారు. మనందరికీ తెలిసి ఒక్కొక్కసారి ఈ యొక్క నియమ నిబంధనలకు పోయి మనం ఏమవుతామంటే అసలైనటువంటి ధర్మశాస్త్రాన్ని మర్చిపోతాం. అసలైనటువంటి దేవుని యొక్క నిర్ణయం ఏంటో, ఆయన యొక్క ప్రణాళిక ఏంటో మనం మర్చిపోతాం. ఒక చిన్న కథ ద్వారా మనం ఏ విధంగా ఈ బాహ్యమైనటువంటి వస్తువులకు ప్రాధాన్యతనిస్తున్నామో అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరు, ఒకసారి ఒక స్వామీజీ తపస్సు చేస్తూ ఉండేవాడు. తపస్సు చేస్తూ ఉంటే ఆయన దగ్గర ఒక చిన్న పిల్లి ఉందన్న. పిల్ల ఆ కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే, ధ్యానం చేస్తుంటే ఈ పిల్లి వచ్చి ఆ ధ్యానం చేస్తున్న స్థలంలో అటు ఇటు తిరగడము, అటు ఇటు గెంతటం చేయడం వల్ల ఆయన కొద్దిగా డిస్టర్బ్ అయ్యాడు ఈ పిల్లి వల్ల. అయితే ఈ స్వామీజీ ఏం చేశాడంటే, ఈ ధ్యానం చేసే సమయంలో, ఈ మెడిటేషన్ చేసే సమయంలో ఉదయాన్నే ఏం చేశాడంటే ఈ పిల్లిని పక్కన కట్టేశాడు. అయితే కొన్ని సంవత్సరాలు ఇలాగా జరిగింది. శిష్యులు చాలామంది తన చుట్టూ కూడా చేరారు. వాళ్ళు కూడా ధ్యానం చేసడం మొదలుపెట్టారు. చివరికి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, కొన్ని సంవత్సరాల తర్వాత గురువు గారు మరణించారు. ఈ స్వామీజీ మరణించారు. ఈ స్వామీజీ గారు మరణించిన తర్వాత ఆయన పెంచినటువంటి పిల్లి కూడా చనిపోయింది. అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే, ఈ శిష్యులందరూ కూడా ఈ పిల్లి చనిపోయింది కాబట్టి మనం మెడిటేషన్ చేసుకునే సమయంలో, మనం ధ్యానం చేసే సమయంలో ఇక్కడ పిల్లి ఉండాలని చెప్పేసి ఆ పిల్లి చనిపోతే ఇంకొక పిల్లి తీసుకొచ్చి అక్కడ కట్టారట. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇది వినడానికి కొద్దిగా ఫన్నీగా ఉండొచ్చు, కానీ అసలైనటువంటి కంటెంట్ దీంట్లో ఉంది. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, సున్నతి సమస్య. శ్రీ సభ ప్రారంభములో 2 జాతులు క్రైస్తవులు ఉండేవారు. అయితే
ఈ రెండు జాతుల వారు ఏంటంటే అపోస్తులు మత ప్రచారం చేసిన తర్వాత అనేక మంది జ్ఞానస్నానం పుచ్చుకున్నారు. వారిలో కొందరు యూదులు యూదా మతాన్ని అవలంబించి ఇప్పుడు క్రీస్తును విశ్వసించి జ్ఞానస్నానం పొందిన వారు ఒకవైపు, అంటే యూదా క్రైస్తవులు. మరి అదే విధముగా అన్యులు కూడా అపోస్తులు చెప్పినటువంటి మాటలు విన్నారు. ఆ మాటలు నిజమైనటువంటి సత్యాన్ని కలిగిన మాటలుగా విశ్వసించారు. క్రీస్తుని యొక్క వాక్కు తమ జీవితాలకి అదే రక్షణ అని భావించి వారి యొక్క ప్రచారము ద్వారా, వాక్య ప్రచారము ద్వారా, వారి యొక్క బోధనల ద్వారా అన్యులు కూడా మారు మనస్సు పొంది జ్ఞానస్నానం తీసుకొని క్రీస్తును విశ్వసించారు. మరి వాళ్ళు అన్య క్రైస్తవులు. అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే ప్రీతమ క్రైస్తవ సహోదరులారా, ఒకరేమో యోధా క్రైస్తవులు, ఇంకొకరేమో అన్య క్రైస్తవులు. కాబట్టి వారి యొక్క ఆచారాలు వేరువేరుగా ఉండేవి. కావున సున్నతి దేవునితో చేసుకున్నట్టు ఒడంబడిక. మరి ఇక్కడ కొంతమంది ఏమవుతున్నారంటే ఇప్పుడు అన్యులు తప్పకుండా సున్నతి తీసుకోవాలి, మరికొందరు అంటున్నారు అవసరం లేదంటున్నారు. క్రీస్తుపై విశ్వాసం ఉంచి వారి రక్షణ లభిస్తుంది. క్రీస్తుపై విశ్వాసం ఉంచి జ్ఞానస్నానం పుచ్చుకున్నారు కాబట్టి వారికి రక్షణ తప్పకుండా లభిస్తుంది, వారు సున్నతి తీసుకోని అవసరం లేదు అని చివరికి తెలుసుకున్నారు. అప్పుడు ప్రీతమ క్రైస్తవ సహోదరులారా, ఆ సమయంలోనే మొదటి యెరూషలేము సమావేశం 1వ శతాబ్దంలో ఏర్పడింది. 50వ సంవత్సరంలో జరిగింది. అయితే ప్రీతమ క్రైస్తవ సహోదరులారా, అపోస్తలులందరూ కూడా ఈ సమావేశానికి దేవుని ముందర ఉంచి ప్రార్థన చేశారు. ఈ సమావేశంలో దేవుని ముందర ఈ సమస్యను ఉంచి ఆయన ఉద్దేశాన్ని కోసమై ప్రార్థన చేశారు. ప్రీతమ క్రైస్తవ సహోదరులారా, వారు సమావేశం అప్పుడు పెద్ద చర్చ జరిగిన పిదప పేతురు నిలబడి ఈ విధంగా అంటున్నాడు. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం 7వ వచనంలో, సోదరులారా, అన్యులు సువార్త సందేశమును విని విశ్వసించుటకు వారికి ప్రసంగించుటకై ఆరంభములోనే దేవుడు నన్ను మీ నుండి ఎన్నుకున్నాడని మీకు తెలియను కదా. ప్రీతమ క్రైస్తవ ఆరంభంలోనే దేవుడు అన్యులు కూడా రక్షణ పొందాలని పేతురు గారిని ఎన్నుకున్నాడని మీకు తెలియదా అని చెప్పడం మనం చూస్తున్నాం. అయితే వారు చివరికి అంటున్నారు, మీరు చేయకూడని పనులంటే ఏంటంటే, కనుక మీరు విగ్రహములకు అర్పించబడిన ఆహారమును మీరు భుజింపకడు, రక్తపానము చేయకుడు, గొంతు పిసికిన చంపిన జంతువును భుజింపకడు, జారత్వమును అదేవిధంగా వ్యభిచారమునకు దూరంగా ఉంటే సరిపోతుందని వాక్యం మనకు సెలవిస్తున్నది. ఈ పనులు మీరు చేయకున్నట మీకు మేలు, మీకు శుభము కలుగునిగాక అని ప్రీతమ క్రైస్తవ సహోదరులారా, ఆ సమావేశంలో పేతురు గారు పలకడం మనం చూస్తూ ఉన్నాం. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణంలో కూడా మన సమస్యలలో, బాధలలో దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. అదే విధముగా పవిత్రాత్మ తోడ్పాటును మనం అడగాలని మనకి బోధిస్తూ ఉన్నారు. పవిత్రాత్మ ప్రేరణకై మనం ప్రార్థన చేయాలని యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనంలో ప్రభు బోధిస్తున్నారు. అపోస్తులు ఏ విధముగానైతే వారు ఎదుర్కొన్న సమస్యలకు పరిష్కారం పవిత్రాత్మ ద్వారా లభించిందో కనుగొన్నారో, ప్రతి క్రైస్తవుడు కూడా పవిత్రాత్మ ప్రేరణ చేతనే, సలహా చేతనే, సహాయం చేతనే వారి సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనవచ్చు, తెలుసుకోవచ్చు అని ప్రభు ఈనాటి సువిశేష పట్టణం ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఆత్మస్వరూపుడు ఆదిలో ఉన్నాడు, నీటిపై తేలాడుతూ ఉన్నాడు, నీటిపై తిరుగాడుతూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు పుట్టిక సమయంలో కూడా ఉన్నారు. ఆయన బహిరంగ జీవితాన్ని ప్రారంభించడానికి ముందు కూడా పవిత్రాత్మ సర్వేసు తోడుగా ఉన్నాడు. జ్ఞానస్నాన సమయంలో పావుల రూపం దిగి వచ్చాడు. శిలువ మరణంలో తోడుగా ఉన్నాడు. ఉత్థానమైన తర్వాత కూడా శ్వాసను ఊది తనకు తోడుగా ఉన్నాడని మనకు రుజువు అవుతుంది. ప్రీతమ క్రైస్తవ సహోదరులారా, క్రీస్తు పవిత్రాత్మ సహకారాన్ని పొందటానికి మన మధ్యకి ఒక మార్గాన్ని చూపిస్తున్నాడు. మనమందరం కూడా ఆ పవిత్రాత్మ సర్వేశ్వరి యొక్క దీవెనలు, సహకారాన్ని పొందడానికి క్రీస్తు ప్రభు ఒక మార్గాన్ని మనందరికీ కూడా యోహాను సువార్త 14వ అధ్యాయం 23, 24వ వచనంలో చూస్తున్నాడు. నన్ను ప్రేమించిన వాడు నా మాటను పాటించెను.
మేము వచ్చి ఆయనతో ఉంటాం, నివసిస్తాము. తండ్రి, నేను, పవిత్రాత్మ సర్వేస్ మేము వచ్చి ఆయనతో ఉంటామంటున్నాం. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరు, ఆయన ప్రేమించకుండా ఆయన ఆజ్ఞను మనం పాటించలేము. కష్టం, చాలా కష్టం. క్రీస్తును ప్రేమించుకుంటా ఆయన ఆజ్ఞను మనం పాటించగలమంటే కుదరన పని. అది అంశాన్ని మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో ప్రభు తెలియజేస్తున్నాడు. ఆయన ప్రేమించకుండా ఆయన ఆజ్ఞలు ఏ విధంగా పాటించగలము? ఒకరిని మనం ప్రేమించకుండా తన మాటను ఏ విధంగా మనం ఆచరించగలము? ఎవరినైనా మనం ప్రేమిస్తే కదా వారు చెప్పేది మన హృదయానికి, మన మనస్సుకు అర్థమవుతుంది. దాని ప్రకారంగా మనం అందరం కూడా నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనలో అనేక మంది దేవుణ్ణి సలహాన్ని అర్థిస్తాం, అడుగుతాం, కానీ ఆయన చిత్తానికి లోబడి జీవించము. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అట్టి వారికి దేవుని ముందు విశ్వాసము, ప్రేమ ఉంచాలి. ఈ సమస్యలకు పరిష్కారం లభించాలంటే దేవుని ముందర నీ విశ్వాసమును, అదేవిధంగా నీ ప్రేమ ప్రార్థన ఉంచాలి. ఈ రెండు లేని చోట దేవుని యొక్క సహకారము ఉండదు. కావున ప్రీతమ దేవుని సంగమ వాక్యమే మనకి సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, గతములో తీసుకున్నటువంటి మన గత జీవితంలో, పాత జీవితంలో తీసుకున్నటువంటి నిర్ణయాలను మరొక్కసారి మనము చూసుకుంటూ సరిచేసుకోవాలి, సరిచేయాలి. ఎందుకంటే మన నిర్ణయాలు స్వార్థానికి, ద్వేషానికి, మన ఉద్దేశాని కోసము, లేదా మన సొంత లాభము కోసము, లేదా శత్రువులను నాశనము చేయటానికో, ప్రతీకారము తీర్చుకోవటానికో మనం ప్రార్థన చేస్తున్నామా? మన యొక్క నిర్ణయాల ద్వారా ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. మన నిర్ణయాలు ఏ విధంగా ఉండాలంటే దయా, ప్రేమ, సోదర ప్రేమతో, అంకిత భావముతో ఉండాలి. క్షమాగుణముతో మొదలైన లక్షణాలు ఏర్పరచుకున్నట్లయితే మన యొక్క నిర్ణయాల్లో తప్పకుండా దేవుడు తన యొక్క పవిత్రాత్మ సహాయాన్ని తన దీవెనల ద్వారా మనకి ప్రసాదిస్తాడు. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మన సమస్యలకు సరైనటువంటి నిర్ణయాలను ఆ దేవాది దేవుడు ప్రసాదించాలని, దానికి కావలసినటువంటి శక్తిని, యుక్తిని ప్రసాదిస్తూ పవిత్ర ఆత్మ సర్వేశ్వరుని యొక్క సహకారం మనందరికీ లభించాలని ఈ దివ్య పూజా బలిలో ప్రార్థించుదాం.